ఎంత అవసరమో ఉమ్మడి నల్గొండ జిల్లాల రైతులకి కూడా అంతే అవసరమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. మూసీ ప్రక్షాళన చేయవలసిందే అంటున్న చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. మూసీ ప్రక్షాళన చేద్దామనే కార్యక్రమంతో రైతులు ప్రజల్లో అనుమానాలను నివృత్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? దీని ద్వారా రైతులు కానీ ఇటు ఇల్లు ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరి అనుమానాలు నివృత్తి అయితే 100% రైతులు, ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే రైతులు యాక్చువల్గా ఇబ్బందుల పాలవుతారు. హైదరాబాద్లో మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి కారణమై మూసీని ఒక నది కాదు, మూసీని ఒక మురికి కుంట మాదిరిగా, మురికి కాలువ మాదిరిగా చూస్తారు. ఇది కూడా ఒక నదే. ఈ నది కింద ఎన్నో వేల ఎకరాలు వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు ఇవాళ వాళ్ళు పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అక్కడ పండించినటువంటి కూరగాయలు కొనే పరిస్థితి లేదు. సో మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నగరానికి ఎంత అవసరమో మా నల్గొండ, ఉమ్మడి జిల్లా నల్గొండ రైతులకు కూడా అంతే అవసరము. ఈరోజు అదే అంశం మీద ఇక్కడ మేమందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సార్, ముఖ్యంగా మూసీ అంటే దాదాపు 55 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఉంది. ఈ 55 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో దాదాపు 10,000కు పైగా కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ గతంలోనే కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. ఆ నిర్మాణాలన్నింటిని తొలగించేటటువంటి అవకాశం ఉందంటారు. కేటీఆర్ మాటలకే పరిమితమైండు. 10,000 గృహాలు కనిపెట్టిండు మూసీ నది మీద, వాళ్ళ నాయన 28,000 గృహాలు కనిపెట్టిండు నాలాల మీద. మాటలకు ముచ్చటకే 4 గోడల మధ్యన. పని చేయాలన్న చిత్తశుద్ధి లేదు. పని చేయాలని ఆలోచన వచ్చిన రేవంత్ రెడ్డి గారిని తప్పుగా చూపిస్తూ ప్రజల ముందు తప్పుదో పట్టిస్తారు. అంతకంటే ఎక్కువేం లేదు. వాస్తవంగా ఇది అవసరం. ఇవాళ హైదరాబాద్ నగరం ప్రతి వానాకాలంలో మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ క్లైమేట్ మారిపోతుంది. క్లౌడ్ బస్టింగ్ అనేది స్టార్ట్ అయింది. హైదరాబాద్ నగరంలో 2 సెంటీమీటర్ల వాన కంటే ఎక్కువ తట్టుకునే పరిస్థితి లేదు. ఒక్కరోజు 30 సెంటీమీటర్ల వాన పడితే తుడుచుకోబట్టే పరిస్థితి ఉంది. జనాలకు అర్థం కావట్లే. 20-50 ఇల్లులు 100 ఇల్లులు కాదు మనం కోల్పోయేది. ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఎవడు బతికే పరిస్థితి లేదు ఈ హైదరాబాద్లో. మేము చెప్తున్నాం ఇవాళ. ఎందుకంటే ఇవాళ మొన్న కూడా చూసి 3 గంటల వాన పడితే హైదరాబాద్లో ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోయే పరిస్థితి లేదు. ఇవాళ నాలాల మీద కానీ ఈ హైడ్రా చేసే కార్యక్రమాలు కానీ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. ఇక్కడ వాళ్ళ మాదిరిగా కాళేశ్వరం లాగా స్కాములు చేయడానికి మూసీ చేస్తలేం. ఇది ఇన్వెస్ట్మెంట్ లేకుండా PPP ప్రాజెక్ట్ కింద చేసే ప్రాజెక్టు. ఎందుకంటే మన దగ్గర డబ్బులే లేవు. మనం మూసీ నది ప్రక్షాళన చేసినాక కదా మనం ఏం చేయాలనేది తెలిసేది. వీళ్ళు అసలు మూసీ నది మీద ఉన్న కట్టడాలను తొలగియకుండా అడ్డం పడి అసలు మూసీ నదిని ముట్టుకోనియకుండానే మన ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ పేరుతోటి ఢిల్లీకి 30,000 కోట్ల కప్పం కట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. ఎవడన్నా సినిమా డైరెక్టర్ని పట్టుకొని కథ చెప్పి సినిమా తీయమని చెప్పుర్రి. ఎందుకంటే వీళ్ళు చేసిన దరిద్ర పాలన అందరు చేయరు. వాళ్ళు కమిషన్లు దండుకొని 10 ఏళ్ళ 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణకు అదే భ్రమల బతుకుతురు వాళ్ళు. ఈడ 7 లక్షల కోట్లు అప్పు అయినాక కొత్త అప్పు ఏడ కుడుతుంది, కొత్త దుకాణం ఏడ తెడతారు ఎవరైనా. దీన్ని బతికిచ్చే ప్రయత్నాలలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డిని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ సంబోధించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎవడు? ఇక మళ్ళీ ఇప్పుడు మొన్ననే పంచాయతీలు అవుతున్నాయి. ఆయన ఏం బ్రోకర్ పనులు చేస్తాడో అందరికీ తెలుసు. ఇక మందిని బ్రోకర్లు అనేది ఎందుకు? ఆయనే పెద్ద బ్రోకర్ గాడు, అది అందరికీ తెలుసు. మళ్ళీ దాని గురించి పదే చర్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయి దాని మీద. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారిలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడంలో భాగంగానే ప్రస్తుతం మూసీ ప్రక్షాళన చేద్దాం అనేటటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణ, నాగేంద్ర, హైదరాబాద్.